మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. ప్రస్తుతం నేను రైతు బజార్ లో ఉన్నాను. టమాటా ధరలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో కిలో 8 రూపాయల ధర పలుకుతుంది. టమాటే కాదు, వంకాయతో పాటుగా మిగతా రకాల కూరగాయల ప్రభావం కూడా ఈ టమాటా ధరల ప్రభావం కారణంగా మిగతా కూరగాయలపై పడుతుంది. ప్రస్తుతం మన దగ్గర టమాటాలు విక్రయిస్తున్నటువంటి రైతు మనతో ఉన్నారు, మహిళా రైతు. మనం అమ్మతో మాట్లాడదాం. చెప్పమ్మా, టమాటాలకు నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడ అమ్ముతున్నావు? మద్దతు ధర లభిస్తుందా లేదా? ఇక్కడ మాది బుసాపూర్ అయితే సిద్దిపేట నుంచి వేసుకొస్తున్నా. అక్కడ నుంచి రావడానికి ఇక్కడికి ఒక బాక్స్ కు 50 రూపాయలు. ఇక్కడ ఇంత దూరం వస్తే బాక్స్ కు 150 కూడా వస్తలేవు. ధర 8 రూపాయలు అవుతుంది. ఏమొస్తలే, మొత్తం నష్టమే అవుతుంది. అయితే ఈ కిలోకి 8 రూపాయలు అయితే మాకు పడతలేదు. కనీసం ఒక 20 రూపాయలు అయితే పడుతుందేమో అని ఆశకు పండిస్తే ఇంత నష్టం అవుతుంది టమాటాకు. కాకపోతే పెట్టుబడి మొత్తం వస్తలేదు, ధర ఏం లేదు టమాటాకు. ఎప్పటి నుంచి ఈ టమాటా ధర తగ్గిందమ్మా? ఎప్పటి నుంచి? ఈ 2 నెలల నుంచి మొత్తమే ధర లేదు. లేకపోతే నష్టం చాలా అవుతుంది టమాటాకు. పెట్టుబడి చాలా పెడుతున్నాం. అయితే ఇంత దూరం వస్తే 150 అవుతుంది. చేతికి ఒక 50 రూపాయలు తప్ప ఇంకా ఏం మిగులుతలేవు. ధర పెరిగే అవకాశం ఉందా? ఇట్లనే ఉంటుందా ఎన్ని నెలల వరకు? పెరుగుతలేదు, ఏం పెరుగుతలేదు. ఒక కిలో 8 రూపాయల మట్టికే ఉంటుంది. అయితే ఈ 10 రూపాయలు అయినా 15 అయినా కానీ లాభం ఏం లేదు. ఒక 20 రూపాయలు అయితే మంచిగా ఉంది అనిపిస్తే ఇక్కడ ఏం ధర లేదు, మొత్తమే నష్టం బాగా అవుతుంది. డిసెంబర్ నెల నుంచి టమాటా ధరలు తగ్గిపోతున్నాయి. 8 రూపాయల నుంచి మొదలైన టమాటా ధరలు మార్చి నెల వరకు ఇదే విధంగా టమాటా ధరలు ఉంటాయని రైతులు చెప్తారు. మన దగ్గర ఇంకా రైతులు ఉన్నారు, వినియోగదారులతో మాట్లాడదాం. రైతులతో మాట్లాడదాం. చెప్పండి అన్న, టమాటా ధర ఎంత పలుకుతుంది మార్కెట్ లో? ఎప్పటి నుంచి ధరలు తగ్గుతున్నాయి? డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి టమాటా రేటు తగ్గుతుంది. ఎకరం టమాటా పెడితే ఒక 50,000 40,000 పెట్టుబడి అవుతుంది. ఇలా టమాటా రేటు బాగా తగ్గుతుంది. టమాటా రేటు పెరగడానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. 3 మంత్స్ నుంచి ఇదే రేట్లు ఉన్నాయి. టమాటా రేటు పెంచాలని. ఎంత పెరిగితే మీకు లాభం కలుగుతుంది? టమాటా రేటు ఒక 20 నుంచి 30 వెళ్తే రైతుకు ఏమన్నా గిట్టుబాటు ఉంటది. ఇదే రేటు ఉంటే మన హమాలి ఛార్జ్ కానీ పెట్రోల్ ఛార్జ్ కానీ గిట్టుబాటు అయితే లేదు. ఒక 20 నుంచి 30 రేటు ఉంటే రైతుకు గిట్టుబాటు ధర ఉంటుందని రైతుల పక్షాన కోరుకుంటున్నాం. మిగతా కూరగాయల ప్రభావం ఎట్లా ఉంది? ధరలు అవి ఎట్లా ఉన్నాయి? అన్ని రేట్లు తక్కువనే ఉన్నాయి. టమాటా రేట్ అయితే పూర్తిగా పడిపోయింది. అదే వంకాయ కూడా 14 రూపాయలు, నిన్న మొన్న 20 పైన ఉన్నది 14 రూపాయలు అయింది. ఈ వాళ్ళ రైతు వారు సార్ను స్టాఫ్ అడిగితే ఇంకా 2 మంత్స్ దాకా ఇట్లే ఉంటాయి అంటారు. ఇట్లుంటే రైతులు నష్టపోతారని కోరుకుంటున్నారు. అమ్మా చెప్పమ్మా, టమాటా రేట్ ఎట్లున్నాయమ్మా? నీకు గిట్టుబాటు అవుతుందా లేదా? గిట్టుబాటు అయితే లేదు. టమాటా రేటు టమాటా అగ్గు ఉన్నది. తెంపుతారేమో చేనులలో ఇడిచి పెడుతుండ్రు. కానీ ఏం లేక ఏమైందని తీసుకొని వస్తారు. మళ్ళీ వేరే కూరగాయలు తీసుకొని పోదామని. మాకు గిట్టుబాటు లేదు. టమాటా రేటు పెంచాలి. టమాటా ధరలతో పాటుగా మిగతా కూరగాయలపైన ప్రభావం కూడా చూపుతుంది. టమాటా ధరలు తగ్గడం కారణంగా మిర్చి, వంకాయ, బెండకాయ అన్ని రకాల కూరగాయలపైన ప్రభావం చూపుతుంది. గత 3 నెలల నుంచి కూడా ధర 8 రూపాయలు పలుకుతుంది. దీని కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కూలీ ఖర్చు కూడా సరిపోక టమాటా పంటను పండించేటువంటి పంటను అక్కడనే ఆ పొలాల్లోనే విసిరి వేస్తున్నారు. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరొక 3 నెలల వరకు దీని ప్రభావం ఇదే విధంగా ఉంటుందంటే ఆందోళన అయితే రైతుల్లో కనిపిస్తుంది. మరొక వైపు వినియోగదారులను కూడా కుగ్రామాల్లో ఇవే ధరలు వారికి అందడం లేదు. మరొక కొంతమంది మధ్యలో ఉన్న దళారులు ఎక్కువ ధర రేటుకు కూరగాయలు అమ్ముతున్నారు. మనం ఇంకా చూసుకోవచ్చు, అన్ని రకాల కూరగాయల ధరలు తగ్గుతున్నాయి. ఎక్కడ కూడా రైతులు మనకు కనిపించడం లేదు. ధరలు ఈ విధంగానే ఉన్నాయి. అమ్మ చెప్పమా, రేట్లు ఎట్లున్నాయి? మా కూరగాయలు వంకాయ రేట్ ఎట్లుంది? లాభం అయితే లేదు, ఇంత కష్టపడి తెంపుతున్నావు కదా. లాభం ఉంటది. ఏదో కష్టం ఉండదు, కష్టమే ఉంటది. లాభమే ఉంటది. చెప్పలేదు. యువ రైతున్నాడు అన్న, చెప్పే కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయి? నీకు న్యాయం జరుగుతుందా లేదా? నువ్వు కష్టపడి 6 నెలల పాటు కష్టపడి పండిస్తున్నావు. తక్కువనే ఉన్నాయి రేట్లు పండించిన పంటకైతే ప్రతిఫలం ఏం అనిపిస్తలేదు. మందులకు వాటికి వీటికి ఎక్కువ రేట్లు జరుగుతున్నాయి. ఇక గిట్టుబాటు ధర అయితే తక్కువ ఉంది. ఇంకా మినిమం ఒక రైతుకు అతని కష్టానికి తగినట్టు ఉండాలి రేట్లు. కాకపోతే కొంచెం తక్కువ ఉన్నాయి అని తెలియజేస్తుంది. టమాటా ధరకు 20 రూపాయల కిలో ఉంటేనే లాభం వస్తుంది, లేదంటే నష్టపోతాం అని చెప్పి రైతులు చెప్తున్నారు. మరొక 3 నెలల పాటు ఈ ధరలు ఇదే విధంగా ఉంటే తీవ్రమైనటువంటి ఆందోళన అయితే రైతుల్లో కనిపిస్తుంది. మన దగ్గర వినియోగదారులు అన్న చెప్పండి, టమాటా ధరలు బాగా తగ్గిపోయి మీకు ఎట్లా లభిస్తుంది? 8 రూపాయల కిలో లభిస్తుంది. బయట ఎట్లా మార్కెట్ లో రేటు? తక్కువనేది ఇప్పుడు రేటు. 10 రూపాయలకు కిలంబావు టమాటా రేటు ఉన్నది.
మంచిగా ఉన్నది. ఇవాళ రేపు తగ్గింది రేటు, బాగా తగ్గింది, మంచిగా అనిపిస్తుంది. ఫ్రెష్ కూరగాయలు వచ్చినాయి, బాగా కోఆపరేట్ గిట్లా చేస్తుంది. మిగతా కూరగాయల రేట్లు కూడా ఎట్లా ఉన్నాయి? టమాటాతో పాటు బెండకాయ, మిర్చి, వంకాయ అన్ని రకాలు. బెండకాయలు అయితే అవపడతలేదు, కానీ ఇది మిర్చి రేటు 10 రూపాయలకు పోకిలో ఉన్నది. ఇంకా వేరే ఇంకా బాగా ఉన్నది, ఫ్రెష్ ఉన్నది మొత్తం. ధరలు తగ్గుముఖ పడడంతో రైతులతో పాటు వినియోగదారులు అయితే సంతోషం కనిపిస్తుంది. ఇదే విధంగా ధరలు కొనసాగితే నిత్యం వాళ్ళకి ఓకే అని చెప్తారు. మరి రైతులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టమాటా ధరలు తగ్గడంతో ఇబ్బందులు పడుతున్నారు. కూలీ ఖర్చు కూడా సరిపోవడం లేదని వారు ఆందోళన చెప్తున్నారు. 3 నెలల నుంచి 8 రూపాయలు ఉంది. దీని కారణంగా ఇబ్బందులు పడుతున్నామని. ఇంత చెప్పమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? టమాటాలతో పాటు ఏమేమి పండిస్తున్నావు? మిర్చి టమాటా రేట్ ఎట్లున్నాయి? లాభం జరుగుతుందా లేదా? అయితే వేస్టే టమాటాల మిర్చి మళ్ళీ దిగింది ధర కూడా. మిర్చి టమాటా అయితే పురాతనం అయిపోయింది. రేట్లు ఎప్పుడు పెడతాయి అంటారు అమ్మా? ఏమి రేటు సంగతి తెలియదు. రేటు సంగతి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? లక్ష్మీదేవిపల్లె. రేట్ ఎట్లున్నాయి? లాభం జరుగుతుందా లేదా? క్యారెట్ తెచ్చినాము, క్యారెట్ ఇవి పెట్టినాము, పంట పెట్టినాము. ఇప్పుడు ఆకుబాకి రేటే ఉన్నాయి, ఎవరు కొంటారు లేకపోయారు సరిగా. వీడికైతే జాగాలు దొరుకుతలేవు. ఇక ఏం చేస్తాము, ఇక ఇదే పంట. డిసెంబర్ నెల నుంచి కూడా టమాటా ధరలు తగ్గిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, మన విలేజ్ రాకెట్ చూపిస్తున్నారు. మార్కెట్ లో అన్ని రకాల కూరగాయలను ప్రస్తుతం మనం టమాటాలు అమ్మేటువంటి రైతు దగ్గర. అమ్మా చెప్పండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? టమాటా ధరలు ఎట్లున్నాయమ్మా? టమాటా రేట్ ఎట్లున్నాయమ్మా? కిలో ఎంత ఉందమ్మా? 10 రూపాయల కిలో. లాభం ఉందా లేదా? నువ్వు కష్టపడుతున్నావు. లాభం ఏం లేదు, 10 కిలో బాగుంది. టమాటా ధరల వల్ల ఉన్నటువంటి 8 రూపాయల వల్ల ఇలాంటి లాభం లేదని రైతు చెప్తాం. మరొక రైతు మాట్లాడడం. అమ్మా ఎక్కడి నుంచి వచ్చినావమ్మా నువ్వు? టమాటాలు ఎల్లారెడ్డి. రేట్ ఎట్లున్నాయమ్మా టమాటా ధరలు? టమాటా చాలా తక్కువ ఉందన్న రేట్లు. ఇట్లా అయితే మేము పండించి కూడా వేస్ట్ కదన్న. ఏం లాభం ఏం లేకుండా ఉంది. 6 నెలలు కష్టపడి మీరు టమాటా పండించారు. ఇప్పుడు కిలో 8 రూపాయలు పడుతున్నాయి. మీకు నిజంగా లాభం వస్తుందా? ఈ కూళ్ళు, పెట్టుబడులు అవన్నీ లేదన్న, ఏం మిగలట్లేదు. 8 రూపాయల కిలో ఉంది టమాటా. కనీసం 30-40 అన్న ఉంటేనే కదన్న మాకు గిట్టుబాటు అయ్యేది. చాలా తక్కువ ఉందన్న టమాటా ఎన్ని రేట్. నెలల నుంచి ఇట్లుందమ్మా తక్కువ రేటు? చాలా రోజులు అవుతుందన్న. ఎన్ని రోజులు ఇట్లా ఉండొచ్చు ధరలు? మాకు తెలియదు అన్న అది. ఇక చూసుకోవచ్చు, గత 3 నెలల నుంచి కూడా టమాటా ధరలు తగ్గిపోతున్నాయి. కూళ్ళు, పెట్టుబడులు, రవాణాకే ఖర్చులు సరిపోక నష్టాల పాలవుతున్నామని రైతులు చెప్తున్నారు. మనం ఇంకా రైతులతో మాట్లాడిద్దాం. అన్న చెప్పన్నా, ఎక్కడి నుంచి వచ్చినావు? ఎవరి నుంచి వచ్చినావు? నువ్వు ఎట్లా ఉన్నాయి కూరగాయల ధరలు? ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు అయితే నెల 15 రోజుల డౌన్ టమాటా అయితే డౌన్ ఉన్నది. టమాటా డౌన్ ఉంది, అన్ని కూరగాయలు డౌన్ ఉంది. 15-20 రోజుల నుంచి బాగా అన్ని కూరగాయలు డౌన్ అయిపోయినాయి, ఎగ్జామ్ డౌన్ అయిపోయినాయి. ఈ రైతులు చాలా ఇబ్బందితో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నీళ్ళు లేవు, ప్రస్తుతానికి అయితే నీళ్ళు లేవు, వాటర్ లేవు. ఉండి లేక నీళ్ళతోటి పండిస్తే మార్కెట్కి వస్తే గిట్టుబాటు ధర కూడా అవుతుంది. మార్చి ఏప్రిల్ నెలలు ఎట్లుంటాయి అన్న రేట్లు? రేట్లు చెప్పలేము, పెరుగుతుండొచ్చు తగ్గుతుండొచ్చు, దానికి చెప్పలేము ఇక రేటు. కొంతమంది రైతులు అక్కనే ఇవన్నీ తెచ్చి అమ్మే బదులు అక్కనే పడేస్తారు పంట పొలాల్లో. పంట పొలాలన ఈ గిట్టుబాటు ధర లేనప్పుడు ఏం చేస్తాం సార్? అది కంపల్సరీ అక్కనే వారేస్తాం కదా. టమాటా అయితే ఇప్పుడు ఎవరు తెంపుతలేదు. మాదంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉండబట్టికే మేము తెంపుకొని తీసుకొస్తున్నాం. ఏదో 100 రూపాయలతో 100 రూపాయలు 200 రూపాయలతో 200 రూపాయలే ఏదో కూలి పోకుండా వచ్చి అమ్ముకొని పోతామంటే. దూర ప్రాంతాల్లో టమాటా పంట పండించే రైతులు తమ పంట పొలాల్లోనే ఆ టమాటాలను తెంపేటువంటి ఖర్చులు భరించలేక అక్కడే పొలాల్లోనూ పారవేస్తున్నారు. ఇదే విధంగా ధరలు కొనసాగితే ఇబ్బందికరమైన పరిణామం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కూరగాయల ధరలు కూడా ఆ ఎండల ప్రభావం కూరగాయలు పండిన పరిస్థితి తగ్గుతుంది. కూరగాయల ధరలు ఇదే విధంగా కొనసాగితే నష్టపోతామని చెప్తారు. మనం ఇంకా రైతులతో మాట్లాడడం. అమ్మ చెప్ప, మనం ఎక్కడి నుంచి వచ్చినామమ్మా? రాముని పట్ల రేట్లు ఎట్లా ఉన్నాయి మా కూరగాయల ధరలు? పండిన పంటకు లాభం తక్కువ రేటే ఉంది. గిట్టుబాటు ధర రాకపోతుండొచ్చు, మొత్తం అయిపోయేసరికి లాస్ అయితే మిర్చి మిన్న అయితే 34 ఉంటే వాటికి రేట్లే మందు కొట్టడానికి మస్తు రేట్ అవుతుంది. ఒక 5-6 వేలు ఒక క్రాప్ కే మందు కొట్టాలి సార్. మందులకు పెట్టుబడులకే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా సరిపోతుంది, లాభం జరగడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్టేట్ మేనేజర్ ప్రభాకర్ మనతో వారిని అడుగు తెలుసుకుందాం. సార్, ఎందుకు టమాటా ధరలు పడిపోతున్నాయి? సో ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికీ ఉండేది సీజనల్ గా. ఎందుకంటే ఇప్పుడు క్రాప్ ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా రేట్ అనేది పడిపోతుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఉండేది అన్నట్టు. పడిపోతున్న టమాటా ధరల ఇతర కూరగాయలపై ఉందా? ఇప్పుడు ప్రతిదీ కూడా దాదాపు ఈ సీజన్ లో అన్ని కూడా తగ్గుతూనే ఉంటాయి. మిగతా కూరగాయలు కూడా తగ్గే ఉన్నాయి ధరలన్నీ. రైతు ఇక్కడికి తెచ్చి ఒక రవాణా ఖర్చులు కావచ్చు, పెట్టుబడి భరించే బదులు తమ సొంత పొలాల్లో పారవస్తున్నారు ఏమన్నా? లేదు, అంత ఏం లేదు. అందుకే అంత మరీ తగ్గకుండా కూడా మేము కూడా చూస్తున్నాం. మినిమం గా రేటు పడిపోకుండా రైతులు కూడా నష్టపోతూ వినియోగదారులు కూడా కూరగాయలు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మేము ఇంకా తగ్గించి రాస్తే రైతు వరకు ఐటమ్స్ రావడం, అప్పుడు కస్టమర్స్ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి మరి ఇప్పుడు రైతు నష్టపోవద్దు, కస్టమర్ నష్టపోవద్దు. ఆ బేస్ మీదనే కొంచెం మేము చూసుకుంటేనే రాస్తున్నాం. కూరగాయలు ధరలు తగ్గుదల ఎన్ని రోజుల వరకు, ఎన్ని నెలల వరకు ఉండొచ్చు? సుమారు మార్చ్ వరకు అయితే ఈజీగా ఉంటుంది. ఇలానే ఇంకో 1 month 1.5 month ఇదే ప్రాబ్లం ఉంటుంది.
వచ్చేటువంటి ఎండలు కాబట్టి నీరు కూడా సరిపోదు పంటలకు, ఇంకా రేట్లు పెరగవచ్చా 2-3 నెలల తర్వాత? ఖచ్చితంగా ఇంకొక 1 month తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పెరగడానికి ఛాయిస్ ఉంది. లేదంటే ఈ మధ్యలో ఏమైనా అకాల వర్షాలు అలాంటివి ఏమైనా ఉంటే కూడా ఛాయిస్ ఉంటుంది. ఇదే కొనసాగితే మాత్రం ఇంకొక 1 month ఖచ్చితంగా ఈ రేట్సే ఉంటాయి. సీజనల్ ప్రభావం కారణంగా టమాటా ధరలు తగ్గిపోయి చెప్తారు, మరొక నెల రోజుల వరకు ఇదే ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. టమాటాలు పండిస్తున్న రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 3 నెలల నుంచి కూడా 8 రూపాయల ధర పలుకుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. టమాటే కాదు, మిర్చి, వంకాయ ఈ ధరలపైన కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. మరొక 3 నెలల పాటు ధరలు ఇదే విధంగా ఉంటాయన్నట్టు ఆందోళన అయితే రైతులు కనిపిస్తుంది. మరొక వినియోగదారులు మాత్రం హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ధరలు నిలకడగా ఉండడంతో వారైతే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులు మాత్రం కొంత విచారం వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగితేనే మాకు పెట్టినటువంటి పెట్టుబడికి లాభం జరుగుతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాకేష్ తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.